ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఈ యొక్క ఆదివారపు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో నేను వర్ధిల్లలేకపోతూ వస్తున్నాను, ఆశీర్వాదం లేకుండా పోతుంది అని చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. కొంతమంది అయితే నేను ఎన్నో సంవత్సరాలు రక్షింపబడి మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక ఆశీర్వాదం లేకుండా వర్ధిల్లకుండా నేను నా బ్రతుకులో ఉంటూ ఉన్నాను. మరి మందిరంలో పరిచర్య చేస్తున్నాను, మరి సంఘ పెద్దలుగా ఉంటూ ఉన్నాం, మరి చర్చిలో ఏదైనా మీటింగ్స్ అనగానే ముందుంటున్నాం, అన్నీ ఇస్తున్నాం, కానీ ఎందుకు నా బ్రతుకులో నేను వర్ధిల్లలేకపోతున్నామని చాలామంది మరి చాలాసార్లు నన్ను ప్రశ్న వేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, ఈరోజు నువ్వు ఎంత సీనియర్ అయినా సరే, భక్తి విషయంలో, పరిచర్య విషయంలో నువ్వు ఎంత సీనియర్ అయినా అవ్వచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, లేకుంటే నువ్వు అనేకులకి సహాయం చేసే బిడ్డగా ఉండొచ్చు, సంఘంలోనే ఒక పెద్ద మూల స్తంభంగా కూడా మనం ఉండొచ్చు. కానీ ఎందుకు వర్ధిల్లలేకపోతున్నామంటే ఇక్కడ ఒక చక్కని కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతిక్రమములు దాచిపెట్టేటువంటి వారు వర్ధిల్లరు. ఇది చాలా మనందరికీ కూడా వాడుకైన మాట, తెలిసిన మాట, లెగిస్తే మాట్లాడేటువంటి మాటే. కానీ మన జీవితంలో ఈ యొక్క మాట ఆచరణలో అనేది మనము పెట్టట్లేదు. కానీ ఎవరి జీవితంలో అయితే మరి అతిక్రమాలను విడిచిపెడతారో వారి జీవితంలో వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 మనం చూస్తాం, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అని. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు మరి అతిక్రమాలు ఏం దాచిపెట్టలేదండి అని అనొచ్చు, నిజమే. కానీ ఆజ్ఞలను అతిక్రమిస్తే కూడా దేవుని దృష్టిలో పాపం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం పరిశీలన చేస్తే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, దేవుని సేవకులు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వారు, ఎంతగానో ఉన్నతంగా వర్ధిల్లవలసినటువంటి వారు మరి వర్ధిల్ల లేకుండా వారి యొక్క అభివృద్ధి అనేది సగంలోనే ఆగిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారి జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం మనకి 3వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ మనకి దేవుని యొక్క చేత సృష్టింపబడినటువంటి, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఆదాం గారు మనకు కనిపిస్తూ ఉంటారు. అతను తన యొక్క జీవితంలో దాక్కుంటూ ఉన్నాడు. దేవుని స్వరం విన్నప్పుడు చక్కగా తోటలో సేద్యపరుచుకుంటూ హ్యాపీగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభువారు చెప్పారు, చక్కగా ఈ తోటను సేద్యపరుచుకొని ఈ తోటలో ఉన్న ప్రతి చెట్ల ఫలాన్ని మీరు తినండి. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు జోలు వెళ్ళవద్దని దేవుడు చెప్పినప్పుడు ఆదాము అవ్వ హ్యాపీగా ఉన్నారు. చక్కగా దేవుడు సాయంత్రం పూట రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. రిలాక్సేషన్ చూడండి, ఈవినింగ్ టైంలో చక్కగా పని ముగించేశారు. ప్రియదేవుని బిడ్డలారా, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు దేవునితోటి. ఈరోజు ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. నువ్వు పని చెయ్యి, దేవునితో కూడా మాట్లాడటం నేర్చుకొని జీవితంలో నువ్వు నిజంగా వర్ధిల్లాలంటే నువ్వు ఆ యొక్క విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆదాము అవ్వ తోటను సేద్యపరుస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా సేద్యపరుచుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన స్వరం కోసం, ఆయనతో మాట్లాడటం కోసం. ఈరోజు నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు, ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు? నీ పనుల పాటల నుంచి వచ్చిన తర్వాత, పని చేసి వచ్చిన తర్వాత సీరియల్ చూడాలని ఇష్టపడుతున్నావేమో, పని చేసి వచ్చినాక సినిమాలు చూడాలి, పని చేసి వచ్చినాక పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చోవాలని ఇష్టపడుతున్నావేమో. జాగ్రత్త, దేవునితో మాట్లాడు. మంచిది. అయితే ఆదాము చక్కగా దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ సడన్గా దాక్కుంటున్నాడు.
కారణం ఏంటి? మనందరికీ కూడా తెలుసు. దేవుడు తినవద్దు అన్నటువంటి ఫలాన్ని తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ యొక్క వృక్షఫలాన్ని తినినట్లుగా చూస్తున్నాం. దేవుడు వద్దు అన్నటువంటి దానిని ఆజ్ఞను మీరినట్లుగా ఆదాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. చూడండి, యెహోవాకు కనపరచకుండా, దేవుడు కనబడకుండా లోపల దాచిపెట్టేసుకుంటున్నారంట ఆలోచనలు. వారికి శ్రమ. ఆదాము కూడా దాచిపెట్టేసుకుంటున్నాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. పక్కవారి మీద వేసేస్తూ ఉన్నాడు. అవునయ్యా ఆదాము, ఎందుకు నువ్వు దాక్కున్నావు? నేను తినవద్దన్నది తిన్నావా? అవును ప్రభా, బుద్ధి లేకుండా తిన్నా, నన్ను క్షమించు అని తన అతిక్రమాన్ని యథార్థంగా ఒప్పుకుంటే చాలా బాగుండేది. కానీ వెంటనే లేదు లేదు లేదు, ఇదిగో ఈ అవ్విచ్చింది, లేదు ఈ సర్పం ఇచ్చిందని తోసేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళ మీద. ఈరోజు నీ జీవితంలో ఒప్పుకో, వర్ధిల్లుతావు. ఆ తోటలో మరి వారి లైఫ్ ఇంకొక విధంగా ఉండేదేమో, ఈ సృష్టి ఈ యొక్క విధానమే మరొక విధంగా ఉండేదేమో ఆదాము అవ్వల దగ్గర నుంచి. కానీ కప్పుకోవటం వల్ల ఎంతగానో ఫలించవలసిన వారి జీవితంలో వారు శిక్షకి పాత్రులైనట్లుగా మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తోటలో నుంచి వెలివేయబట్టట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎలాగో ఉన్నావో నాకు తెలియదు. చూడండి, అక్కడ మనం చదువుకుంటాము 24వ వచనంలో 3వ అధ్యాయంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. తోటలో నుంచి వెలివేయబడ్డారు. ఎంత వర్ధిల్లాల్సిన వారు, ఎంత ఆశీర్వదించబడిన వారు. వారి జీవితంలో దాచిపెట్టుకోవటం వల్ల వర్ధిల్లలేక వెలివేయబడిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరొక కుటుంబం కూడా నేను చూపిస్తాను. ఆకాను యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుందాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇక్కడ ఆకాను కుటుంబం ఉన్నది. దేవుడు ఆ శపితమైనది పట్టుకోవద్దు, శపితమైనది తీసుకోవద్దని యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఈ యొక్క ఆకాను అక్కడ ఉన్నటువంటి వెండి బంగారమును ఆశించి, బంగారు కమ్మెను ఆశించి, పట్టు షీనారు వస్త్రాన్ని ఆశించి, మరి అది దొంగిలించి తీసుకొచ్చి కుటుంబం మధ్యలో, గృహం మధ్యలో దాచిపెట్టాలని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఏకీభవించింది పాపం చేయటానికి ఆ కుటుంబం కూడా. తల్లులు పిల్లలు కూడా సైలెంట్ అయిపోయారు, తీసుకొచ్చి దాచిపెట్టారు. ఆ తర్వాత అక్కడ యుద్ధం అయిపోయింది ఎర్కోలో. తర్వాత హాయ్ అనే పట్టణం మీదకి వెళ్ళారు. అది చాలా చిన్న పట్టణం. ఆ పట్టణం మీద జయించలేకపోయారు. దాదాపు అక్కడ మనం చూస్తే 36 మంది ఏమో ఇశ్రాయేలీలు చనిపోతారు. అది చూచినటువంటి యెహోషువ దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటాడు, కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటాడు. చూడండి, అట్లా ఏడుస్తున్నప్పుడు కూడా ఆకాను యొక్క హృదయం కరగలేదు. అయ్యో, నన్ను బట్టే కదా, నేను చేసిన తప్పును బట్టే కదా ఇది శాపం వచ్చింది అనే మనసు ఆకానులో రాలా. ఈరోజు నీ కుటుంబం పతనమవుతుంది, నీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వంకర మార్గాలు పడుతున్నారు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు పరిగెత్తుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ యొక్క కుటుంబం ఎంత స్పాయిల్ అయిపోతున్నా కూడా ఏం పర్వాలేదు అన్నట్టు బ్రతుకుతున్నావు. కానీ పాపమును ఒప్పుకోవడానికి మాత్రం విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావో పరిశీలన చేసుకో. ఆకాను ఒప్పుకోలేకపోయాడు. తర్వాత దేవుడు చూపించి, దేవుడు చెప్పిన తర్వాత యెహోషువ పిలిచి అడిగితే అవును అవును తండ్రి అంటూ ఉన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి. ఒప్పుకోలేకపోయాడు. ప్రాణ నష్టం జరిగిపోయింది అక్కడ. యెహోషువ ఏడ్చేస్తూ ఉన్నాడు. రోజు ప్రియదేవుని బిడ్డలారా, ఆకాను కుటుంబం అంతా వర్ధిల్లాల్సిన కుటుంబం, చక్కగా కానాను దేశంలోనికి వెళ్ళిపోవాల్సిన కుటుంబం, 40 సంవత్సరాల అరణ్యంలో ఎంత మరి నడుస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాలు, 40 కాకపోయినా కొన్ని సంవత్సరాలైనా వాళ్ళు అరణ్యంలో వస్తూ వచ్చారు. ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. కానానికి వెళ్తామని యొర్దాను నది దాటి ఎరుకోని జయించారు. హ్యాపీగా ఇంకా అసలు కానాన్లో స్వతంత్రించుకొని సంతోషంగా బ్రతికే దినాలు సడన్గా వారి జీవితం అంధకారమయమైపోయింది. కుటుంబం అంతా కూడా కొట్టబడి రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వర్ధిల్లలేకపోయారు. కారణం, వారు విడిచిపెట్టలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, స్వకీయ దురాశ చేత ఏడవబడుచు ఉన్నారు. ఆకాను స్వకీయ దురాశ చేత ఏడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వార్థపరుడుగా చూస్తూ ఉన్నాం.
నువ్వు ఒప్పుకోకుండా స్వార్థపరురాలుగా బ్రతుకుచూ ఉన్నావు. మన రహస్య పాపములు ఆయనకు కనపడుచున్నవి అని 98 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆకాని ఎవరు చూడలేదు అనుకున్నారు. ప్రియదేవుని బిడ్డ నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. అలానే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజు అయినటువంటి సౌలు మనకి తెలుసు. బెన్యామీను గోత్రంలో చాలా అల్పమైనటువంటి గోత్రం, చాలా చులకనైనటువంటి గోత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి గోత్రంలో నుంచి దేవుడు సౌలుని ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకి మొట్టమొదటిగా రాజుగా చేశాడండి. రాజుగా చేసి యుద్ధానికి పంపుతూ ఉన్నప్పుడు మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీశాడు. చూడండి, ఆజ్ఞను గైకొనకపోయాను. ఏమండి, దేవుడు చెప్పినటువంటి అమాలేకులందరినీ కూడా నాశనం చేయమని దేవుడు చెప్తే ఈ సౌలేమో అందులో బలం కలిగిన పశువుల్ని అన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు. ఆజ్ఞను అనుసరింపక వెనుక తీశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇతను కూడా వెనుక తీశాడు. ఆజ్ఞ అతిక్రమమే, నేను మొదట్లోనే చెప్పాను, పెద్ద పెద్ద పాపములు కాదు, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం దేవుని దృష్టిలో. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండి వర్ధిల్లవలసినటువంటి రాజు సౌలు రాజు, తరతరాలకి ఆశీర్వాదాన్ని అందించవలసినటువంటి వాడు. కానీ ఏమైందండి, ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు వద్దు అన్నదాన్ని చెప్పినటువంటి దాన్ని తీసుకొచ్చాడు అతను కూడా తన జీవితంలో. సమూయేలు గారు వచ్చి అడుగుతుంటే అంటూ ఉన్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసా, ఇది నీ దేవుడైన యెహోవా కోసమే అంటున్నాడు. దేవునికి బలార్పిద్దామని తీసుకొచ్చాను అంటున్నాడు. దేవుడు అలాంటి వద్దు అన్నటువంటివి అక్రమమైనటువంటివి దేవుడు ఆశపడతాడండి. ఈరోజు చాలామంది పాపం చేసినటువంటి దాంతో దేవుని మందిరాలు కట్టిస్తామంటారు. పాపం చేసిన సొమ్ముతోటి దేవుని పరిచర్య అంటారు, మీటింగ్లు అంటారు. నీ సొమ్ము ఎవరికి కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? ప్రభువారు తలుచుకుంటే దానికి కొదువా? ఆయన ఇవ్వలేడా? చేప నోటిలో నుంచే తీసినటువంటి దేవుడు, కాకోలముల ద్వారానే ఆహారాన్ని పంపించిన దేవుడు. నీ అతిక్రమ సంపాదన ఎందుకు దేవుడికి? పాపం చేసి అదేమంటే దేవుడికి అని చెప్తున్నావు. ప్రార్థనకి రాకుండా ఏమీ రాకుండా కష్టపడి పనులకి వెళ్తుంటావు, ఆదివారాలు కూడా పోతావు. నేను దేవుడికి సందా ఇస్తున్నానంట. ఎవరికి కావాలి నీ సందా? దేవుని సన్నిధికి రాకుండా 7వ దినం ఆయన దినమని దేవుడు చెప్తే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తా ఆ సంపాదన తెచ్చి దేవుడికి ఇస్తున్నాను అంటావు, దేవునితో గడపకుండా. ఎంతవరకు కరెక్ట్ అది నీ జీవితంలో? సౌలు కూడా చూడండి అలానే చెప్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన సౌలు కూడా తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినందుకు దేవుడు దుఃఖపడినట్లుగా బాధపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అతన్ని ఆ సింహాసనం నుంచి తొలగించి వేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. పోగొట్టుకున్నాడు, ఒప్పుకోలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు, గట్టిగా దేవుని పాదాలు పట్టుకొని ఏడవలేకపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావో నాకు తెలియదు. అలానే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇంకొక కుటుంబం కూడా కనిపిస్తుందండి. అననీయ సప్పిరాల కుటుంబం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ పేతురు వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రేరేపించబడి అపోస్తుల పాదాల యొద్ద వారి యొక్క ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. మేము ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తామని. అలానే ఒక కుటుంబం అనుకున్నారంట, వారికి ఉన్నటువంటి పొలమును ఆస్తి అమ్మేసేసి సేవకి ఇచ్చేయాలనుకున్నారు. చూడండి 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పి. చూడండి వాళ్ళు ఎంత అబద్ధం చెప్తున్నారంటే, పొలం అమ్మారు, దేవుడికి ఇవ్వాలనుకున్నారు, అందులో కొంత దాచిపెట్టుకున్నారంట. పేతురు గారు అడిగినప్పుడు, లేదయ్యా మేము కొంత దాచిపెట్టుకొని కొంత సేవకి ఇస్తున్నాం, కొంచెం దాచిపెట్టుకున్నాం, కొద్దిగా ఇస్తున్నాం పరిచర్యకి అని చెప్తే ఎంత బాగుండేది. చూడండి అంతకే అమ్మామంటున్నారు. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. పేతురు గారు మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కొంతమంది భలే అబద్ధం చెప్తూ ఉంటారు. అన్నిటికీ వస్తాయి డబ్బులు, దేవుని పరిచర్యకి అనగల డబ్బులే లేవంటారు. ఏదైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఏదైనా చర్చి విషయంకి వచ్చేసరికి అసలు డబ్బులే లేవని చెప్పేస్తారండి. అస్సలు లేవంటారు, నిజంగా అస్సలు లేవంటారు. అందుకే నేను అనుకుంటా, నిజంగానే వాళ్ళ జీవితంలో అలా లేకుండా పోతూ ఉంటే ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీ దగ్గర ఉంటే నీదే కదా అది, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మోసం చేస్తున్నావు.
ఒప్పుకోలేకపోయారు అననీయ సప్పిరాలు. అక్కడికక్కడే అకస్మాత్తుగా చనిపోయినట్లుగా చూస్తాను. ఎందుకంటే గుప్పులు విప్పి దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. వారు నిజంగా ఇచ్చేస్తే దేవుణ్ణి శోధించి వర్ధిల్లాల్సినటువంటి వారు, దీవించబడాల్సినటువంటి వారు దాచిపెట్టేసుకున్నారు, పాపాన్ని ఒప్పుకోలేకపోయారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నువ్వెంత సీనియర్ అయినా భక్తి విషయంలో, ఎన్ని సంవత్సరాల భక్తి, ఎన్ని సంవత్సరాల విశ్వాసం నీ జీవితంలో ఉందో నాకు తెలియదు, కానీ ఎక్కడ ఆజ్ఞను అతిక్రమించేటువంటి జీవితం నీలో ఉన్నదో నాకు తెలియదు. ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టు. దాన్ని ఒప్పుకోవటం గొప్ప కాదండి, దాన్ని విడిచిపెట్టాలి. మేము ఒప్పుకున్నామండి అంటారా? ఒప్పుకోవటం కాదు, విడిచిపెట్టు. దేవుడు అది కోరుకుంటున్నాడు, విడిచిపెట్టు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకొని విడిచిపెట్టిన వారు దేవుని సన్నిధిలో వర్ధిల్లటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తాం, నినివే పట్టణస్థులు మనకు కనిపిస్తారండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషం చూడండి, వారి దోషం ఎక్కువైందని ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. చాలండి. చూడండి, మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. నినివే పట్టణస్థులు భయంకరంగా మరి పాపము చేయొచ్చు, దేవుని యొక్క దృష్టిలో చాలా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నీవు కూడా, నీ పాపం కూడా దేవుని దృష్టిలో మరి ఎక్కువైపోయినదేమో నాకు తెలీదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. అయితే నినివే పట్టణస్థుల యొక్క దోషం ఎక్కువైపోయినప్పుడు ఆ సేవకుడు వెళ్ళి ప్రకటించాడండి. ఒక 2 days దేవుని వాక్యం. ఈరోజు నీవు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని మీటింగుల్లో దేవుని వాక్యం విన్నావో, ఎన్నిసార్లు బహిరంగ సభలు, పెద్ద పెద్ద దైవజనులు, అభిషేకించబడిన దైవజనులు ఎంతమంది వచ్చి నీకు వాక్యం చెప్పారు, ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజైతే అసలు మన చేతుల్లోనే దేవుని వాక్యం, మన చేతుల్లోనే ఎక్కడికి పోయినా చూడటం వచ్చు. అంతగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒప్పుకున్నావా? నినివే పట్టణస్థులట యోనా ప్రకటించగానే వారు ఒప్పుకొని పశ్చాత్తాపడినారంట. 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చూస్తాం. వారు ఆ సువార్త వినిన వెంటనే మోకరించి పశ్చాత్తాప్తులైనట్లుగా చదువుతున్నాం. చదవండి, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినపడగా అతను కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. చూడండి, రాజు సైతం కూడా ఒప్పుకుంటున్నారు, మా పాపము, మా దోషమని, మమ్మల్ని క్షమించని పశ్చాత్తాపడుతున్నారు. అందుకే అదే 10వ వచనంలో చెబుతాం. ఆ అధ్యాయంలోనే 10వ వచనంలో చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వాళ్ళ మీదకి వచ్చినటువంటి శాపం ఆగిపోయింది. వర్ధిల్లినారు వారి జీవితంలో. కారణం, వారు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఒప్పుకో. ఇంకా అంటాడు, కుడి ఎడమలు ఎరుగనటువంటి ప్రజలను చెప్తున్నాడు వాళ్ళ గురించి సాక్షి దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టడం కూడా ప్రయత్నం చేయి. మరొక వ్యక్తిని మనం చూస్తాం. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, తప్పిపోయినటువంటి కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో అనుకొని. చూడండి, మనకు తెలుసు, చిన్న కుమారుడు గురించి చెప్పనవసరం లేదు, మనందరికీ బాగా తెలుసు.
తండ్రిని ఎదిరించి తండ్రి మాట కాదని స్నేహితులను ప్రేమించి వారి మాటలు విని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వేసుల పాలు చేసి అమ్మేసి పాడు చేసి నాశనం చేసి అక్కడ బుద్ధి వచ్చిన తర్వాత అక్కడ అనుకుంటున్నాడు ఆ మాట, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడిగి కూలి వాళ్ళలో ఒకళ్ళగా ఉంచమని అడుగుతాను అని అక్కడ అనుకుంటూ ఉన్నాడు. అనుకుని బయలుదేరి నడుచుకుంటూ వస్తుండగానే తండ్రి అంట అంత దూరంలో చూశాడంట. 20వ వచనంలో చదువుతాం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూచి కనికరపడి, చూడండి ఏమండి, వచ్చాడా దగ్గరికి, రాలా, క్షమాపణ అడిగాడా, ఇంకా అడగల. అప్పుడే అడగకుండానే ఆ తండ్రి ఆ కుమారుడి నడకని చూచి కనిపెట్టేశాడు. విరిగి నలిగిన హృదయంతో నా కుమారుడు వస్తున్నాడు, పశ్చాత్తాపంతో నా కుమారుడు వస్తున్నాడు. ఒప్పుకోలే ఇంకా. అక్కడ ఎక్కడ ఒప్పుకున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు పడిపోయిన కాడ అక్కడెక్కడో ఉండి ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్నది తండ్రికి తెలిసింది. అతని నడకలో, అతని వస్తూ ఉంటుంటే అతని చూపుల్లో అర్థమైపోతుంది తండ్రికి విరిగి నలిగిన హృదయం. ఇందాక చెప్పా, యెహోవాకు తమ క్రియలు కనబడకుండా రహస్యంగా దాచుకుని వారికి శ్రమ. ఆయన చూచుట్లేదనుకుంటారు. చూడండి, ఆయన నడక చూస్తేనే తండ్రికి తెలిసిపోయింది. ఈ లోకపు తండ్రికి అలా తెలుస్తుంది, అందే పరలోకపు తండ్రికి తెలియదా నీ నడక, నీ పడక, నీ మాట? పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావో నటిస్తూ మాట్లాడుతున్నావో తెలియదా దేవునికి? ప్రియదేవుని బిడ్డ అతని మీద కనికరం పొందాడు. వాస్తవంగా అతడు నాశనం అయిపోవలసిన వాడు, వాస్తవంగా అతడు బికారి అయిపోయి అడుక్కుని తినే పరిస్థితికి వెళ్ళిపోయినవాడు, ఇంకా అలాగే అతన్ని బ్రతకాల్సిన వాడు. కానీ దేవుడు అతని మీద కనికరము చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ మీద కనికరం చూపాలి అంటే నువ్వు కూడా నీ జీవితంలో ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ కుమారుల్లో నచ్చే విషయం, ఇంకెన్నడూ తండ్రిని వ్యతిరేకించినట్టుగా కానీ మరలా తిరిగి వెనక జీవితానికి వెళ్ళినట్లుగా కానీ మనం చూడలేమండి. ఈ కుమారుడు తండ్రిని హత్తుకొని అలానే ఉండిపోయాడు, అందుకే వర్ధిల్లాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. మరి ఇక్కడ దావీదు కూడా పాపం చేశాడు బెత్షెబా దగ్గర. ఎవరు చూడలేదనుకున్నాడు, అయిపోయిందనుకున్నాడు, చక్కగా ఏమీ తెలియనట్టు తన భర్తను కూడా చంపించాడు, ఏమీ తెలియనట్లు ఉంటూ ఉన్నాడు. అయితే అక్కడ నాతాను ప్రవక్త వచ్చేసాడండి. వచ్చి ఇదిగో ఆ పాపివి నువ్వే, ఆ హంతకుడు నువ్వే అని చెప్పగానే వెంటనే ఏం చేస్తున్నాడండి? 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా ఏమండి ఎక్కడ ఒప్పుకుంటున్నాడో తెలుసా? నిండు సభలో, ఆ సభలో ప్రధానులు, అధికారులు, కొద్దివారేమి, గొప్పవారేమి, అల్పులేమి, ఎంతమంది ఉన్నారు, గనులేమి ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? వారందరి ఎదుట దిగి పశ్చాత్తాపడి నేను పాపం చేశానని ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు. మరి ఇంకెన్నడూ వ్యభిచార పాపము చేసినట్లుగా దావీదు జీవితంలో మనం చూడలేమండి. అందుకే దావీదంట సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడుగా ఉండాడు. అంతకంతకు వర్ధిల్లాడు. కారణం అతిక్రమాన్ని ఒప్పుకున్న విడిచిపెట్టాడండి తన జీవితంలో. ఈరోజు నీ జీవితంలో కూడా ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టు. అదే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లటానికి, నీ ఆశీర్వాదానికి ప్రారంభం. అది ప్రారంభం. ఒప్పుకొని మళ్ళీ పదే చేయటం కాదు. ఈరోజు ఒప్పుకున్నది విడిచిపెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మరొకళ్ళని మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తామండి. చూడండి, ఇక్కడ ఒక సమరయ స్త్రీ కూడా మనకు కనిపిస్తుంది. 18వ వచనం, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాదు. ఈ సమరయ స్త్రీ గురించి కూడా మనకు తెలుసు. ఆ బావి దగ్గరికి వచ్చింది నీళ్లు తీసుకోవటానికి. అక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీ పెనిమిటిని తెస్తే ఆ నీరు నేను ఇస్తాను, జీవజల ఓటను నేను ఇస్తాను, దప్పికొనటువంటి నీరు ఇస్తానంటే నాకు పెనిమిటి లేరంటే ప్రభువారు ఆమె చేసింది ఆమెకు చెప్తున్నాడు. అవును, నీకు అంతకుముందు 5 ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా నీ భర్త కాదని తను చేసినటువంటి తప్పుని చెప్తే ఆమె సైలెంట్ అయిపోయింది. అవును, ఆ ఊర్లోకి వెళ్ళి పిలుస్తుంది. ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు చూద్దురు రండి.
రండి, ఆయన రక్షకుడు కాదా, ఆయన బోధకుడు కాదా, ఆయన క్రీస్తు కాదా అని పిలుస్తుంది. ఒప్పుకుందండి, పశ్చాత్తాపడింది. ప్రభువారు చెప్పినప్పుడు అవును అని అంగీకరించిందండి. అందుకే సమరయ స్త్రీ కూడా తన దోషమును ఒప్పుకున్నది కాబట్టే మరి ఆ యొక్క దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆ సమరయ పట్టణంలో సువార్థికురాలు అయిపోయిందండి. ఒకప్పుడు ఎట్లా జీవితం జీవించిందో తెలియదు, కానీ ఒక సువార్థికురాలు, పట్టణాన్నే మార్చేసిన సువార్థికురాలు, గనురాలైన స్త్రీ అని మనం చెప్పచ్చు ఆమె గురించి. అంతగా దేవుడు ఆశీర్వదించారు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి దోషాలను, వారు చేసినటువంటి పాపములను వారు ఒప్పుకొని విడిచిపెట్టారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దాచుకుంటున్నావు ఒకటి, పైకి ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టలేకపోతున్నావు, దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు నీ జీవితం. అందుకే వదిలలేకపోతున్నావు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొని ఏం చేయాలంటండి? నువ్వు ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకో. దేవునికి ఇష్టము లేనిది అదేనండి పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆజ్ఞను అతిక్రమించొద్దు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరింపబడతావు. యోనా నినివే పట్టణస్థుల వలె, దావీదు వలె, తప్పిపోయిన చిన్న కుమారుడు వలె, సమరయ స్త్రీ వలె నీ జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వదించబడతావు. లేదు, కప్పుకోవడానికి ప్రయత్నిస్తావా? ఆదాము వలె నీ జీవితంలో, ఆకాను వలె, సౌలు రాజు వలె మరి నీ జీవితంలో అననీయ సప్పీరాల వలె నీవు ఉంటావో పరిశీలన చేసుకో. అర్ధాంతరంగా ఆశీర్వాదం ఆగిపోయింది వారి జీవితంలో. వీరి జీవితంలో అర్ధాంతరంగా ఆశీర్వాదాలు ప్రారంభమైనాయండి వీళ్ళ జీవితాల్లో. ఒకప్పుడు వీరు కూడా బలహీనులే, పాపము చేసిన వారే, కానీ ప్రారంభమైంది ఆశీర్వాదం. నీ జీవితంలో ప్రారంభం అవ్వాలంటే ఒప్పుకో, విడిచిపెట్టు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, దయను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క జనకాల సమయంలో నీ కృపను బట్టి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చు. అతిక్రమములు దాచిపెట్టి వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరింపబడతారన్న. మా జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోవటానికి, అర్ధాంతరంగా నిలిచిపోవటానికి కారణం మా అతిక్రమాలే. వాటిని ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. కంప్లీట్గా ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందేవారుగా మా జీవితాలను దీవించండి. మా జీవితాల్లో నాయన ఉన్నతమైనటువంటి స్థితికి మేము వెళ్ళినట్లుగా సహాయం చేయి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ యేసు నామములో వర్ధిల్లును గాక, వారి దోషములను విడిచిపెట్టి అంతకంతకు వర్ధిల్లుదురు గాక. మీ కృపా కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.